లక్ష్మి, మీరా? నాన్న అన్నయ్య ఇంట్లో లేరు, లోపలికి రండి. తెలుసు, వాళ్ళు వెళ్ళడం చూసే నేను వచ్చాను. అలాగా? లక్ష్మి, మనం ఇలా దొంగచాటుగా కలుసుకోవటం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు? అటు చూస్తే ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి, ఇటు చూస్తే కట్టుకున్న భార్య. ఇద్దరిలో ఎవరిని నొప్పించగలవు? ఈ సమస్యలన్నీ తీరిపోయి మనకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయగలం? లోపలికొచ్చి కూర్చో బాబు. లక్ష్మి, అబ్బాయి కాఫీ తెచ్చు. రండి. బావగారు, కట్టుకున్న పెళ్ళాన్ని దొంగచాటుగా కలుసుకోవడానికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే కోపం కన్నా జాలేస్తోంది బావగారు. అది కాదు బావగారు. మీకు ధైర్యం ఉంటే నా చెల్లెలు చేయి పట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ ధైర్యం మీకు లేకపోతే మీరు మాతో పాటే ఉండండి, మాతో కలవ గంజ తాగండి. అంతేకాని ఇలా చాటుమాటుగా మా ఇంటికి రావద్దని మీకు చాలా సార్లు చెప్పాను. గుర్తుంది బావగారు, కానీ లక్ష్మిని చూడకుండా ఉండలేకపోయాను. బావగారు, పెళ్ళై పుట్టింట్లోనే కూర్చున్న నా చెల్లెల గురించి ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. మీరిలా మాటిమాటికి వచ్చి మమ్మల్ని మరింత చులకం చేయకండి ప్లీజ్. మరోసారి ఇలా రాకండి. ఐఎమ్ సారీ బావగారు. బావగారు, లక్ష్మి కాఫీ తెచ్చింది, తీసుకుని వెళ్ళండి. నేనన్న మాటలకు మరోలా అనుకోకండి. నా స్థానంలో మీరుండి ఆలోచించండి, అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్. నీలాగే నీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ముద్దుగా ఉన్నాయే. చాలేవే నీ పొగట్టలు నువ్వును. టాక్సీ దొరికితే బావుండు. ఇల్లు పక్కనే కదే, టాక్సీ ఎందుకు? ప్రదీప్ అనే ఇంటికి. అలాంటి మంచి మనిషికి మొదటి కార్డు ఇస్తే అన్ని శుభంగా జరుగుతాయి. ఏ టాక్సీ! అరే అన్నయ్య, సరిగ్గా నీ గురించి అనుకుంటున్నా, నువ్వే వచ్చావు. ఎందుకమ్మా? ఏం లేదు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అలాగా, కంగ్రాచులేషన్స్. ఇప్పుడే వెడ్డింగ్ కార్డ్స్ డెలివరీ తీసుకున్నాను. నీ దగ్గరికనే బయలుదేరాను, మొదటి కార్డు నీకిద్దామని. సొంత చెల్లెళ్ళ అభిమానం చూపించి మొదటి కార్డు నాకే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, ఇంతకీ అబ్బాయి ఎవరు? నాకు తెలుసా? ఆయన నీలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నయ్య, పేరు సుధీర్. అమ్యూజ్మెంట్ పార్క్ పక్కనున్న అనాథ శరణాలయం ఆయనే నడుపుతున్నారు. నేను కాలేజ్ మానగానే అక్కడ టీచర్ గా చేరాను. ఆయన భావాలు నాకు నచ్చాయి. అంటే మీ ఇద్దరికి పెళ్ళైన మరుక్షణం నుంచే బోలెడంత మంది పిల్లలుంటారన్నమాట. రండి, టాక్సీలో డ్రాప్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ డూ మీ ఎ స్మాల్ ఫేవర్? నాకు చిన్న సహాయం చేయగలరా? ఏంటండి? ఐఎమ్ అవుట్ ఆఫ్ ది టౌన్ పర్సన్. ఈ ఊరు పని మీద వచ్చాను. ఎవరో పిక్ పాకెట్ నా పాకెట్ కట్ చేశాడు. ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఊరు వెళ్ళాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ మై పాకెట్. మీకు తండ్రి లాంటి వాడిని, జీవితంలో ఎప్పుడు ఎవరిని అప్పడికి ఎరగను. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ 5 రూపీస్? మీ రుణం. అయ్యో భలేవారండి, తీసుకోండి. దిస్ విల్ సర్వ్ మై పర్పస్. ఇప్పుడు ట్రైన్ ఉండదు, బస్సు రెడీగా ఉంటుంది. ఐ విల్ గో బై బస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. టాక్సీ! గాంధీనగర్కి వెళ్ళాం. లెఫ్ట్. 6వ నంబర్ ఇంటి దగ్గర ఆపు. ఎక్స్క్యూజ్ మీ, Yes? తీసుకోండి. ఏమిటిది? తీసుకొని చెప్తాను. స్టేషన్ దగ్గర మీకు అబద్ధాలు చెప్పి 5 రూపాయలు తీసుకున్న పెద్ద మనిషి మా ఫాదర్. ఆయన చేసిన పనికి సిగ్గుపడుతూ ఆ 5 నా టాక్సీ ఫేర్ కింద చెల్లి చేసుకుంటున్నాను. ఏమే, వారం రోజుల ముందు రమ్మంటే ఇప్పుడే రావడం? సారీ సుగుణ, నాన్నగారు ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోయాను.
వచ్చి రాగానే మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ గా వచ్చేసారు. హలో సుగుణ. అన్నయ్య రా. హలో. హలో. ఆయన ఎక్కడున్నారు? రూమ్ లో ఆయన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు. చూసేస్తాను. ఏ ఎవరి ఆయన? ప్రదీప్ అని ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మరి టాక్సీ నా కాలిసిలోనే పనిచేసేవాడు. నా కారణంగానే ఉద్యోగం పోయింది. నన్ను తన తోడపుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. చదువు సంస్కారం ఉన్న మంచి మనిషి. ఏమే ప్రియా, ఇలా ఫ్రెండ్స్ పెళ్లిలో కలవడమేనా? నీ పెళ్లికి ఏమైనా ఏర్పాటు చేస్తున్నా? ఏమిటి నిలబడి నిద్రపోతున్నావు? ఏం లేదు, టాక్సీ వచ్చింది రా. మీరు టాక్సీలో వెళ్ళండి, నేను వేరే టాక్సీలో వస్తాను. అందులో అందరికి చోటు ఉంది కదే. ట్రైన్ టైం అవుతుంది. దాన్ని బలవంత పెట్టకండి, అది వేరే టాక్సీ కోసం ఎదుగుతుంది. వేరే టాక్సీనా? చెప్పినా మీకు అర్థం కాదు కానీ ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరండి. సరే వస్తాం. బాయ్ బాయ్. వేరే టాక్సీ ఏమిటి? నాకు తెలియదు అనుకున్నావా? అదిగో నీ టాక్సీ వచ్చేసింది. సారీ, ఆలస్యం చేసినట్టున్నాను. వచ్చారు, అందుకు సంతోషం. భుక్తి గడవాలంటే రాక తప్పదుగా. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది భుక్తి కోసమేనంటారా? ఊరికే అనాలండి. మళ్ళీ మా ఊరు ఎప్పుడు వస్తారు? రమ్మని ఎవరైనా పిలిచినప్పుడు. పిలవకపోతే రారా? రావాలనుంటే పిలవచ్చుగా. ఇది నా అడ్రస్. మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. ఎంతమంటారు? నేను అడిగింది ఇస్తారా? ఇవ్వగలిగిందైతే. అయితే మీ చెయ్యి ఇవ్వండి. ఐ మీన్ షేక్ హ్యాండ్. నాకు కొడుకు పడ్డ కదా రాసుకెళ్ళి పిలువాలని ఆ భీమేశ్వరరావు గారిని, వారి ధర్మపత్రిని, వారి వంశోత్తర కూడా పిలువు. వెళ్ళా ఆగా. ఈ పేటలో వాళ్ళని, వీలైతే పక్క వీధుల వాళ్ళని కూడా పిలువు. వెళ్ళా చెప్తాను. ఈ నరసింహంతో చెలగాడాలంటే చీరేస్తాను, అందరికీ తెలిసేలా చేస్తాను. అన్నయ్య గారు అక్కడెందుకు, లోపలికి రండి, మాట్లాడుకుందాం. రాను. అడ్డమైన వాళ్ళ ఇళ్లలోకి దొరబడిపోయి ఆ దోగతో నేను లేను. ఏడాదిన్నర క్రితం ఇస్తా అన్న కట్ట ఇవ్వకపోగా నన్ను లోపలికి రమ్మంటారా? నేను రాను. ఈ నరసింహం మాటంటే మాటే. ఏమయ్యా మీరే చెప్పండి. జమీందారుల వంశం అని చెప్పి, కోటీశ్వరుల కుటుంబం అని చెప్పి, కట్టం ఎంత కావలిస్తే అంత పారేస్తామని నేను కబురు చెప్పి, తీరా మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసేశాక చిల్లరేది చేతులెత్తేస్తారా భీమేశ్వరరావు? మరి అతను చీరేలా వద్దా? మాట్లాడరే. కరెక్టే అనుకోండి, పాపం వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు. నువ్వెవరయ్యా మధ్యలో మాట్లాడడానికి? ఇది మా కుటుంబ సమస్య, మేము తెలుసుకుంటాం. మధ్యలో ఎవరైనా మాట్లాడితే చీరేస్తాను. అలా చూస్తూ నిలబడిపోండి అంతే. కట్నం ఇస్తే తప్ప వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళానని చెప్పి మా అబ్బాయిని ఇక్కడికి దొంగచాటుగా రప్పించుకుంటున్నారు. తర్వాత ఎప్పుడో వాళ్ళ అమ్మాయి కడుపు వచ్చిందని చెప్పి నా ఇంట్లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ఇది మర్యాదస్తులు చేసే పని నా చెప్పండి. ఇదిగో అన్నపూర్ణమ్మ, మీ ఆయనతో చెప్పు, కూతుర్ని ఎరేసి నా కొడుకుని ట్రాప్ చేద్దామని చూస్తే చీరేస్తాను, ఆ పైన చీరలాగా ఆరేస్తాను. బంగారం లాంటి సంబంధం, మీకంటే రెట్టింపు కట్టు ఇచ్చే సంబంధం తీసుకొచ్చి మా వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అది తొందరలోనే చేస్తాను, గుర్తుంచుకోండి.